హలో ఎవ్రీవన్, నమస్తే అండి. నేను మీ సంధ్యా సంతోష్ని. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, మన ఇంట్లో ప్యూర్గా చేసుకునే నెయ్యి అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇలా గనక చేస్తే పూసగా ఎలా వస్తుంది, ఎలా చేయాలి, టిప్స్ ఏంటో కూడా ఈ వీడియోలో నేను అన్నీ చూస్తానండి. మరి మొత్తం కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఫస్ట్గా చాలామంది పెరుగు మీద మేగడ తీసుకుంటారు, పాల మీద మేగడ తీసుకుంటారు. ఎలా అయినా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ మన పాలు డైలీ తీసుకున్న పాలు బాగా బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే చాలా లావుగా మనకు మేగడ అనేది రెడీ అవుతుంది. ఆ మేగడ్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలాగ నేను ఒక 15 డేస్కి ఇది స్టోర్ అయ్యింది. నాకు 15 డేస్ తర్వాత కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా ఈ యొక్క మేగడ్ని బయట పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుంటూ ఈ యొక్క మేగడ మునిగేటట్టుగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టినప్పుడు ఇదేంటంటే ఒకేసారి వేయకూడదు, కొంచెం వేస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ వేయాలి. ఇలా వేసినప్పుడు మాత్రమే వెన్న అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ అలా వేస్తున్నాను. అలా వేసేటప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకోటి గుర్తుంచుకోండి, ఇక్కడ వేడి నీళ్ళు కానీ మరి కూలింగ్ వాటర్ కానీ వేయకూడదు. ఈ రెండిట్లో ఏది వేసినా సరే వెన్న మనకి కరిగిపోయి నెయ్యిలాగా వాటర్ పైన ఫామ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇలా రావాలి అంటే గనక మీరు నార్మల్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనకి వెన్నంతటిని కూడా కలెక్ట్ అవుతుంది కదా. ఈ కలెక్ట్ అయిన వెన్నని ఒక మంచి బౌల్లోకి వేసుకోవాలి. మనం ఎందులో అయితే నెయ్యి మరగబెడతామో ఆ నెయ్యిలో అందులోకి ఆ గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. అలాగే మన దగ్గర ఎంత మేగడ అయితే ఉందో ఆ మేగడ అంతటినీ కూడా మనం అలాగే చేసుకోవాలన్నమాట. అయితే చాలామంది ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. నా ప్రాసెస్ అయితే ఇది. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కవ్వంతో చిలుకుతారు, లేదంటే మేగడ్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి దాన్ని నెయ్యి అనేది తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే అది చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనేది అవుతుంది. కాబట్టి అలా కాకుండా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా నెయ్యిని తయారు చేయడం ఇలా చేస్తే చాలా తేలికని నేనైతే చెప్తాను. ఇంకా ఇలా చేయడం వల్ల మనకేంటంటే గిన్నె అనేది అడుగు పట్టకుండా పర్ఫెక్ట్గా నెయ్యి అనేది రెడీ అవుతుంది. మీకు లాస్ట్లో చూస్తారు కదా. అలా కాకుండా ఇందులోనున్న ప్రతిదీ కూడా డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా పోతాయి. ఎందుకు అని అంటే కనుక స్మెల్ కానీ బ్యాడ్ స్మెల్ మనం ఫ్రిడ్జ్లో 15-20 డేస్ వరకు స్టోర్ చేస్తాం. కాబట్టి దీంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోవాలి అంటే గనక మనం ఇలా మిక్సీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ వాటర్ వేసి చేస్తాం. కాబట్టి ఇక్కడే సగం బ్యాడ్ స్మెల్ అంతా ఈ వాటర్లో అనేది ఉండిపోతుంది. నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత దీన్ని మనం వాష్ చేసే పద్ధతి అనేది ఒకటి చేస్తాం. కాబట్టి ఆ ప్రాసెస్లో ఇంకా ఉన్న స్మెల్ కానీ ఇంకా బ్యాడ్ కంటెంట్ ఏది ఉన్నా సరే పోతుంది. అప్పుడే మనకి నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుంది, ఎన్నాళ్ళైనా పాడైపోదు. ఇక్కడ చూసారు కదా, ఈ వెన్నంతా చేతికి కానీ గిన్నెకి కానీ అంటదు. మనం ఇప్పుడు చేతితో ఇలా ట్యాప్ దగ్గర దీన్ని గట్టిగా అంటే మనం రైస్ ఎలా అయితే కడుగుతామో దీన్ని కూడా అలాగే మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, దీంట్లో ఉన్న ఏ స్మెల్ అయినా సరే పోవాలి అంటే గనక ఇలా చూసారు ఇలా కడుక్కోవాలి. ఇది నా 3rd టైం కడగడం. ఒక 4 టైమ్స్ కడుక్కోండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ కడిగేటప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవడం వల్ల సాల్ట్ అనేది చాలా మంచిది. మనకి బ్యాక్టీరియాని అన్నిటినీ కూడా చంపే గుణం అనేది సాల్ట్కి ఉంటుంది. ఫైనల్గా సాల్ట్తో క్లీన్ చేసేసి మనం ఇలా స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది అనమాట. ఇందులో చూడండి ఇలాగ మనకి హై ఫ్లేమ్లో కొంతవరకు పెట్టుకొని ఇది కరిగిన తర్వాత మెల్ట్ అయిన దగ్గర నుంచి మీడియం ఫ్లేమ్ టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి అనేది రెడీ చేసుకోవాలి. మనకి చాలా వరకు కరిగిపోయింది కదా. అంతేకాకుండా మనకి ఆ విధంగా చేస్తే హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. అదే ఈ విధంగా చేస్తే 10 or 15 మినిట్స్లో మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. అయితే నేను ఇందులో మీకు పక్కాగా 3 టిప్స్ అనేవి చెప్తాను, అవి పక్కాగా ఫాలో అవ్వండి. అయితే మనకి నెయ్యి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి రెడీగా ఉంది. చూడండి పైన అనేది మనకి గోదావరి అని అంటారు. మా సైడ్ అయితే దీన్ని గోదావరి అంటారు. దీని అడుగుని కలెక్ట్ అయ్యే వేస్టేజ్ని దాన్ని చాలామంది షుగర్ యాడ్ చేసుకొని కూడా తింటారు. అయితే మనకి ఇలా చేయడం వల్ల నెయ్యి కూడా వేస్ట్ అవ్వదు. ఎందుకు అంటే కనుక మనం స్ట్రైన్ చేసేటప్పుడు ఈ గోదావరి అన్నాను కదా, అదేమో నెయ్యిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది, వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని
మనం ఎలా అడిచినా కూడా దాని నుంచి ఇంకా ఒక డ్రాప్ కూడా మనకు రాదు. మనకి నెయ్యి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇందులో చూడండి గోదావరి నేను అన్నాను కదా, అది పెద్దగా రాదు, ఎందుకంటే మనం అంత ప్రాసెస్ చేసాం కాబట్టి. నెయ్యి కూడా బాగా వస్తుంది, గిన్నెకి కూడా కొంచెం కూడా అంటదనమాట. ఇలా స్ట్రైన్ చేసుకునేటప్పుడు మనకి నెయ్యి కూడా వేస్ట్ కాదు. చూసారు కదా ఎంత ప్యూర్గా ఉందో. అయితే ఇందులో నేను చెప్పే 3 టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేగడ్ని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే ప్రిపేర్ చేయాలి. సెకండ్ వన్, కూల్ వాటర్ వేయకూడదు, అలాగే వేడి వాటర్ కూడా వేయకూడదు. థర్డ్ వన్, సాల్ట్ వేసి కడుక్కోవాలి. అప్పుడే మనకి మంచి స్మెల్తో ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. మరి ఈ ప్రాసెస్లన్నీ కూడా నా టిప్స్ అన్నీ మీకు నచ్చితే గనక మన వీడియో ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో కనుక లైక్ అయితే కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చేసే ప్రతి కామెంటు, లైక్ అనేది నాకెంతో మోటివేషన్గా ఉంటుంది. నాకే కాదండి, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.